ప్లాస్మా థెరపీ అంటే ఏమిటి? కరోనా జబ్బు సందర్భంలో ఈ ప్లాస్మా థెరపీ అనే మాట కొంచెం ఎక్కువగా ఏర్పడుతోంది. కరోనా జబ్బుని తగ్గించడానికి అంటే కరోనా వైరస్ మీద పనిచేయడానికి నిర్దిష్టంగా ఫలానా మందంటూ అందుబాటులో ఏది లేదు. చాలా మందులు పనిచేస్తాయని చెప్తున్నారు, కానీ అంటే పరిమితమైన స్టడీస్లో చూసుకుంటూ 100 మందిలోనో 200 మందిలోనో పరీక్ష చేసి ఈ మందు పనిచేస్తుంది అని కొన్ని స్టడీస్ ఇస్తున్నారు. కానీ ఖచ్చితంగా ఇది కరోనాకే పనిచేస్తున్న మందు ఏమీ బయటికి రాలే. అలాగే వ్యాక్సిన్ కూడా ఇప్పట్లో వచ్చే అవకాశం కూడా లేదు. దానికి కూడా చాలా ప్రొసీజర్ ఉంటుంది. 1వ లెవెల్, 2వ లెవెల్, 3వ లెవెల్ ఇట్లా జనంలో వాలంటీర్లలో పరీక్ష చేయాలా. అదంతా అయిన తర్వాత వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ ఏంటి, వ్యాక్సిన్ యొక్క సేఫ్టీ ఏంటి అనేది కూడా చూసుకోవాలి. అందువల్ల కనీసం వ్యాక్సిన్ వచ్చేదాకా ఈ ప్లాస్మా థెరపీ అనే ఈ వైద్యానికి కొంత విలువ ఉంది. ప్లాస్మా అంటే ఏమిటి? మన శరీరంలో రక్తం దాదాపు 5 లీటర్లు ఉంటుంది. ఇందులో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ ద్రవ పదార్థంలో ఉంటాయి. ఆ ద్రవాన్ని ప్లాస్మా అని పిలుస్తాం. అంటే మొత్తం రక్తంలో 45 వంతులు కణాలు, 55 వంతులు ద్రవ పదార్థం ఉంటుంది. సీరం అనే దానికి ప్లాస్మా అనే దానికి తేడా చాలా చిన్న తేడాని. సీరంలో ఫైబ్రినోజెన్ అనేది ఉండదు. ఈ ఫైబ్రినోజెన్ అనే ఒక ప్రోటీన్, ఒక మాంసకృతి విశేషము రక్తం గడ్డగట్టడానికి తోడ్పడుతుంది. అంటే రక్తం గడ్డగట్టగా ఈ ఫైబ్రినోజెన్ ఖర్చు అయిపోగా మిగిలినటువంటి ద్రవ పదార్థాన్ని సీరం అని పిలుస్తాం. ప్లాస్మాని పిలిచినప్పుడు అందులో ఈ ఫైబ్రినోజెన్ కూడా ఈ ద్రవ పదార్థంలో ఉంటుంది. అది ఆ రెంటికి మధ్య తేడా. ప్లాస్మా థెరపీ అని అంటే అర్థం ఏంటి? ప్లాస్మా అనేదాన్ని వైద్యానికి వాడినప్పుడు దాన్ని ప్లాస్మా థెరపీ అంటారు. అంటే కరోనా జబ్బు వస్తుంది, జబ్బులోంచి ఎక్కువ మంది రికవర్ అవుతున్నారు అనేది మనం చూస్తున్నాం. దాదాపు 180 మందికి లక్షణాలు లేకపోవడమో కొద్దిపాటి లక్షణాలు ఉండటమో మనకు తెలుసు. ఈ బాగైనటువంటి వాళ్ళు ఎలా బాగయ్యారు? కరోనా వైరస్ని మన శరీరం ఎదుర్కొని మన శరీరంలో యాంటీబాడీస్ లేదా రోగనిరోధక పదార్థాలు, రక్షక పదార్థాలు తయారవుతాయి. వీటిని ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటాం. ఇవి కూడా మాంసకృతులే. ఇవి రక్తంలోని ద్రవ పదార్థాలు తిరుగుతూ ఉంటాయి. అంటే బాగైన రోగులు, అంటే మామూలుగా మారినటువంటి వ్యక్తులు, వీళ్ళ రక్తంలో కరోనా వైరస్ను చంపే పదార్థాలు తిరుగుతూ ఉంటాయి. ఆ ప్లాస్మాని తీసుకుని రోగం తీవ్రంగా ఉన్న వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు బాగయ్యే అవకాశం ఉంటుంది. అట్లాంటి వైద్యాన్ని మనం ప్లాస్మా థెరపీ అంటాం. ప్లాస్మాని ఎవరు దానం చేయొచ్చు? దాదాపు రక్తదానం చేయడానికి ఉండే కండిషన్స్ లాంటివి ఇక్కడ ఉంటాయి. రక్తం 12 గ్రాములు లేకుండా రక్తదానం చేయడానికి లేదు, ప్లాస్మా దానం కూడా చేయడానికి లేదు. బరువు 55 కిలోలైన ఉండాలి. వయసు 18 నుంచి 60 ఏళ్ళ మధ్య ఉండాలి. ఇతర దీర్ఘకాల వ్యాధులు ఉండకూడదు. హెపటైటిస్ బి అనేది కానీ, హెపటైటిస్ సి కానీ, సెక్స్కి సంబంధించిన జబ్బులు కానీ దాన్ని కనుక్కోవడానికి వీడిఆర్ఎల్ని పరీక్ష చేస్తారు. టైఫాయిడ్ లాంటి జబ్బులు, వైడాలని పరీక్ష చేస్తారు. హెచ్ఐవి ఎయిడ్స్ జబ్బు కానీ, అట్లాగే కంట్రోల్ కానీ షుగర్ జబ్బు, ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళ రక్తం తీసుకోరు. కాకపోతే ఒక చిన్న సమస్య ఏంటంటే హెపటైటిస్ బి కానీ, సి కానీ, హెచ్ఐవి కానీ ఇప్పుడే జబ్బు వచ్చింది, జబ్బు లక్షణాలు ఆ వ్యక్తిలో బయటపడడానికి కొంత సమయం తీసుకుంటుంది. ఆ మధ్య పీరియడ్లో మనం ప్లాస్మా తీసుకున్నప్పుడు జబ్బుని తీసుకొచ్చే క్రిములు ఉంటాయి, కానీ జబ్బు బయటపడదు. దాన్ని విండో పీరియడ్ అంటారు. అలాంటి పీరియడ్లో సీరం అంటే ప్లాస్మా తీసుకున్నప్పుడు, అలాంటి పీరియడ్లో ప్లాస్మా తీసుకున్నప్పుడు ఇబ్బంది ఉంటుంది. కానీ ఇవి చాలా అరుదైన సందర్భాలు. అందువలన మనం రక్తదానం చేయడానికి పెట్టుకున్న కండిషన్స్ అన్నీ మనం పెట్టుకొని ప్లాస్మాను కూడా మనం తీసుకోవడం సాధ్యమవుతుంది. ఎలా తీస్తారు ప్లాస్మాని? ఇక్కడ ప్లాస్మాఫెరిసిస్ అని ఒక ప్రక్రియ ఉంటుంది. రక్తాన్ని, ప్లాస్మా ఇవ్వదలుచుకున్న వారి రక్తాన్ని ఆ మిషన్లోకి పంపించి అందులోంచి ప్లాస్మా ఒక్కదాన్ని బయటికి తీసుకొని రక్తంలో ఉన్న కణాలని తిరిగి ఎవరైతే దాత ఉన్నారో వాళ్ళకి తిరిగి ఎక్కిస్తారు. దీన్ని ప్లాస్మాఫెరిసిస్ అంటాం ఈ ప్రొసీజర్ని.
ఆ విధంగా రక్తం అంతటిని తీసుకోరు. మన రక్తదానంలో మొత్తం రక్తాన్ని తీసుకుంటారు. కానీ ఇప్పుడున్న అధునాతనమైన యంత్రాల ద్వారా అందులోంచి ఎర్ర రక్త కణాలు వేరు చేయగలరు, ప్లేట్లెట్లు వేరు చేయగలరు, ప్లాస్మాని వేరు చేయగలరు. ఇట్లా వేరు చేసుకొని ఎర్ర రక్త కణాల వరకు అవసరమైన వాళ్ళకి ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్లు మాత్రమే అవసరమైన వాళ్ళకి ప్లేట్లెట్లు, ప్లాస్మా అవసరమైన వాళ్ళకి ప్లాస్మా. అట్లా ఒక బాటిల్ రక్తం ఇస్తే 3 రకాలుగా వాడుకోవచ్చు. ఇక్కడ మనము కరోనా జబ్బు వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకునే ప్లాస్మా, కేవలం ప్లాస్మా ఒకటే తీసుకొని కణాలు తిరిగి దాతకి తిరిగి ఇచ్చేస్తారు. ఎంత తీస్తారు? రక్తదానం చేసినప్పుడు రక్తము 250 నుంచి 300 ml తీసుకుంటారు. మళ్ళా తిరిగి వాళ్ళు రక్తం ఇవ్వాలంటే 4 నెలలు ఆగిన తర్వాత ఇవ్వచ్చు. ప్లాస్మాని 800 ml తీసుకుంటారు ఒక మనిషి నుంచి. అందులో 200 ml చొప్పున 4 ప్యాకెట్ల కింద మార్చి 4 కరోనా రోగులను బాగు చేయడానికి దాన్ని ఉపయోగిస్తారు. ఈ ప్లాస్మా థెరపీలో ప్లాస్మా ఎవరికి ఇవ్వరు. ఏ లక్షణాలు లేవు, కరోనా పాజిటివ్ ఉంది, వీళ్ళకి ప్లాస్మా ఇవ్వాల్సిన అవసరం లేదు. లక్షణాలు కొద్దిపాటి ఉన్నాయి, కొద్దిగా జ్వరము, కొద్దిగా దగ్గు, కొద్దిగా గొంతు నొప్పి, వీళ్ళకి కూడా ప్లాస్మా థెరపీ ఇవ్వరు. వీళ్ళు దాదాపు 180 మంది ఉంటారు. ఈ 80 మంది ఎటువంటి ప్రత్యేకమైన వైద్యం లేకుండా బాగవుతారు. కానీ వీళ్ళందరూ కూడా ప్లాస్మా ఇవ్వడానికి అర్హులు. అది ఇంపార్టెంట్ పాయింట్. మరో 15 మందికి లక్షణాలు కొంచెం పెరుగుతాయి, కానీ హోమ్ ఐసోలేషన్తోనే ఎక్కువ మంది బాగవుతారు. వీళ్ళకి కూడా ప్లాస్మా థెరపీ ఇవ్వరు. 100కి 5 ఇతర జబ్బులు ఉన్నవాళ్ళు, అంటే షుగర్ కానీ, బీపీ, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల జబ్బులు, ఇలాంటి ఇతర జబ్బులు ఉన్న వాళ్ళు కొంచెం లక్షణాలు పెరిగి ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తారు. కొన్ని పరీక్షలు కూడా చేసి లక్షణాలు ఎక్కువనే నిర్ధారణ చేస్తే వీళ్ళని హాస్పిటల్లోనే ఐసోలేషన్లో పెట్టుకుంటారు, హాస్పిటల్లోనే అబ్జర్వేషన్లో పెట్టుకుంటారు. వీళ్ళకి పల్స్ ఆక్సిమీటర్లో ఆక్సిజనేషన్ తగ్గిపోతూ ఉంటే అప్పుడు వాళ్ళకి ఆక్సిజన్ ఇస్తారు. ఈ ఆక్సిజన్ ఇస్తే బాగయ్యే వాళ్ళకు కూడా ప్లాస్మా థెరపీ ఇవ్వరు. ఆక్సిజన్ ఇస్తున్న కూడా ఇంప్రూవ్ కాకుండా ఉన్న వాళ్ళకి ఇతర వైద్యాలతో పాటు ప్లాస్మా థెరపీని కూడా ఇస్తారు. వాళ్ళకు ఉపయోగకరం. అది ఎవరికి ఇస్తారు అని అన్నప్పుడు స్పష్టంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే, ఆక్సిజన్ తగ్గిపోయి ఉండి ఆక్సిజన్ మాస్క్ ద్వారా కానీ క్యాథెటర్ ద్వారా కానీ 5 లీటర్ల పైన దాదాపు 15 లీటర్ల దాకా ఇచ్చినా కూడా రక్తంలో ఆక్సిజనేషన్ పెరగకుండా ఉన్న వాళ్ళకి ప్లాస్మా థెరపీ చేస్తారు. ప్లాస్మా థెరపీ ఇచ్చినాక, అంటే ప్లాస్మాతో వైద్యం చేసినాక దాని ఫలితం ఎంత సమయంలో వస్తుంది? 48 గంటల నుంచి 72 గంటల సమయంలో దీని ఫలితం రావచ్చు. అవసరమైతే మరో ప్యాకెట్ కూడా ఇస్తారు. అవసరాన్ని బట్టి 1 ప్యాకెట్ 2 ప్యాకెట్ల వైద్యం చేసే డాక్టర్లు నిర్ణయించుకుంటారు. దీంతోపాటు మందులు కూడా ఇస్తారా? స్పష్టంగా కరోనాకి పనిచేస్తుందని పూర్తి స్థాయి నిరూపణ మన చేతిలో లేకపోయినా కరోనాకి పనిచేసే అవకాశం ఉందని చిన్న చిన్న స్టడీస్లో బయటపడ్డ డాక్సిసైక్లిన్ కానీ, అజిత్రోమైసిన్, అమాక్సిక్లావ్లినిక్ యాసిడ్, ఐవర్మెక్టాల్, ఫావిపిరవీర్, రెమిడిసివిర్ ఇలాంటి మందులు కూడా ఆయా సందర్భాలను బట్టి వైద్యశాలలు ఇస్తున్నారు. ప్లాస్మా థెరపీ సందర్భంలో ప్లాస్మా ఇచ్చిన దాతకి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? దాదాపుగా ఏమీ ఉండవు. కొంచెం అరుదుగా కొంచెం నీరసం రావచ్చు. ఎందుకంటే రక్తంలో ఉన్న 5 లీటర్లలో 800 ml ఒకేసారి తీస్తాం కాబట్టి అది కూడా తాత్కాలికమే. వెంటనే శరీరంలో వేరే చోటు ఉండే నీరు రక్తంలోకి వచ్చేసి కాంపెన్సేట్ అవుతుంది. రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు లాంటివి తీయరు కాబట్టి అనీమియా, రక్తహీనత వచ్చే అవకాశం కూడా ఉండదు. రక్తంలో అయితే 300 ml కంటే ఎక్కువ తీసుకొని ఇక్కడ 800 ml తీసుకుంటారు కాబట్టి ఆ చిన్న సమస్యను కూడా అవసరమైతే పరిష్కరించుకోవడానికి నరంగుండా, అంటే సిరగుండా 800 ml ప్లాస్మా తీసుకున్నాం, 800 ml సెలైన్ కానీ డెక్స్ట్రోజ్ సెలైన్ కానీ ఇచ్చేస్తే ఇమీడియట్గా సమస్య పరిష్కారం అయిపోతుంది. ప్లాస్మా తీసుకున్న వారికి ఇబ్బందులు ఏమైనా ఉంటాయా? అన్ని పరీక్షలు చేస్తారు. అయినా ప్లాస్మా ఇచ్చిన వాళ్ళకి రోగనిరోధక శక్తి, వాళ్ళకి స్వతహాగా ఉండే రోగనిరోధక శక్తి ఏమైనా తగ్గుతుందా? ఇచ్చిన వాళ్ళకి రోగనిరోధక శక్తి తగ్గదు. రోగనిరోధక శక్తి వచ్చింది కాబట్టి వాళ్ళు ఇస్తారు. తీసుకున్న వాళ్ళకి రోగనిరోధక శక్తి తగ్గుతుంది అనే ఒక వాదన ఉంది. అది కూడా పూర్తి స్థాయిలో నిరూపితమైనటువంటిది కాదు. ఏమైనా వ్యాక్సిన్ వచ్చేంత వరకు
మనకున్న ఒక అవకాశాల్లో ప్లాస్మా థెరపీ ఒక మంచి అవకాశం. వ్యాక్సినేషన్ వచ్చినాక, టీకా ఇస్తే తీసుకున్నటువంటి అందరికీ కూడా రోగనిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ప్లాస్మా వైద్యం గతంలో ఎప్పుడన్నా చేశారా? ఒక 100 ఏళ్ల క్రితం స్పానిష్ ఫ్లూ అనేది వచ్చినప్పుడు దాదాపు 1 కోటి పైన జనం చచ్చిపోయినారు. అప్పుడు ఆ టైంలో మొట్టమొదట ప్లాస్మా వైద్యం చేశారు. తర్వాత ఎబోలా వైరస్, సార్స్ వైరస్, మెర్స్ వైరస్, స్వైన్ ఫ్లూ, H1N1 వైరస్ వచ్చినప్పుడు కూడా దీన్ని ప్రయత్నం చేశారు. కాబట్టి అది కరోనాకు సంబంధించిన సందర్భంలో ప్రత్యేకంగా కనుక్కున్న వైద్యమేం కాదు. గతంలో కూడా దీన్ని ఉపయోగించారు. ఎక్కడెక్కడ అనుమతులు ఉన్నాయి ఈ వైద్యం చేయడానికంటే మన ICMRకి, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్కి అప్లై చేస్తే మన దేశంలో ఈ ప్లాస్మా థెరపీ ఇవ్వచ్చని పర్మిషన్ ఇచ్చారు. ఈ మధ్యనే అమెరికాలో కూడా ప్లాస్మా థెరపీ ఇవ్వడం సరైందని చెప్పి పర్మిషన్ కూడా ఇచ్చారు. ఇది వాస్తవంగా చాలా ఖరీదు తక్కువైన వైద్యం. మనకి ఖర్చులేం పెద్ద కావు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఇచ్చే ఏర్పాటుగా చేస్తే 2000 కంటే 2500, 2000 నుంచి 2500 కంటే ఎక్కువేం ఖర్చు కాదు. వైద్య పరిశ్రమ, ఆరోగ్య పరిశ్రమలో భాగంగా వైద్య పరిశ్రమ పెరిగినాక, అంటే మందుల పరిశ్రమ, పరీక్షా సాధనాల పరిశ్రమ, ఆపరేషన్ సామగ్రి పరిశ్రమ, ఇన్సూరెన్స్ పరిశ్రమ, ఇవన్నీ వైద్య పరిశ్రమల భాగాలు. ఇవి పెరిగిన తర్వాత ఎందుకని ప్లాస్మా థెరపీ మీద ఎక్కువగా నొక్కు పెట్టడం లేదనంటే, ప్లాస్మా బాగా రోగులు ఇస్తారు, చాలామంది స్వచ్ఛందంగా ఇస్తారు. అందులో వైద్య వ్యాపారానికి లాభం ఏముంది? మందులు కొనుక్కుంటే లాభం, పరీక్షలు చేయించుకుంటే లాభం, ఖరీదైన వైద్యాలు చేయించుకుంటే లాభం. అంతేగాని బాగైన ఒక రోగి నేను నా తోటి మనుషులను బాగు చేయడానికి నేను నా రక్తంలోంచి ప్లాస్మా ఇస్తానంటే వైద్య వ్యాపారం చేసేటోళ్ళకి దమ్మిడి ఆదాయం ఉండదు. కాబట్టి వాళ్ళు ఎక్కువ హైలైట్ చేయరు. ఎందువలనంటే జబ్బు బాగా ముదిరి వెంటిలేటర్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చి అక్కడికి కూడా దాటిపోయి ఎక్కువైన వైద్యం కూడా చేస్తున్నారు. అంటే గుండె ఊపిరితిత్తులకి రెండింటికి విశ్రాంతి ఇవ్వడానికి హార్ట్ లంగ్ మిషన్ అనేదాన్ని బయట అరేంజ్ చేసి రక్తాన్ని శుద్ధి చేసి పంపిస్తూ ఉంటుంది లోపలికి. అలాంటి వైద్యం చేసే వాళ్ళందరికీ దాదాపుగా ప్లాస్మా థెరపీ కూడా చేస్తారు. మందులు కూడా ఇస్తారు, ఫెవిపిరవిర్, రెమిడిసివిర్ లాంటివి కూడా ఇస్తారు. ఇక్కడ ప్లాస్మా థెరపీ ఎంతో కీలకమైన వైద్యం అయితే బయట పత్రికలు మాట్లాడినా, మీడియాలో మాట్లాడినా ఎక్కువ లాంటి గొప్ప వైద్యం చేస్తున్నారని మాట్లాడతారు తప్ప వీళ్ళకి ప్లాస్మా థెరపీ కూడా ఇస్తున్నారు, అది కూడా పనిచేసి ఉండే అవకాశం ఉందని ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఎక్కువ థెరపీ అంటే రోజుకి 5-10 లక్షలు ఖర్చు అవుతుంది. అది ఎక్కువ హైటెక్, అలాంటి టెక్నిక్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న వాటిని ఎక్కువ ప్రచారం చేస్తారు. దానికి కారణం ఆ టెక్నిక్ని సులభంగా అమ్ముకోవడానికి వీలవుతుంది. ప్లాస్మా థెరపీ జయప్రదం కావాలి అంటే ప్రజలకి విరివిగా మనము చెప్పాలి. జబ్బు వచ్చి బాగైంది, మీకు ఇంక ప్రమాదం లేదు, మీ శరీరంలో తయారైన రోగనిరోధక పదార్థాలు మరొకరిని బతికిస్తాయి, మన తోటి వ్యక్తుల్ని బతికించడం మన బాధ్యత అని నచ్చజెప్పడం ద్వారా ఒక లాభం కూడా ఏంటంటే, ఇప్పటిదాకా ఎవరికైనా కరోనా వచ్చి బాగైతే వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. ఎప్పుడైతే కరోనా వచ్చి బాగైన వాళ్ళ ప్లాస్మా ఇతరులను బతికిస్తుందనే విషయం బయటపడితే అప్పుడు ఈ బాగైన వాళ్ళకి గౌరవం కూడా పెరుగుతుంది. ఇప్పటిలాగా అంటరాని వారికి చూసే పరిస్థితి మారుతుంది. అందువల్ల స్వచ్ఛంద సంస్థలు, జన విజ్ఞానిక లాంటి సంస్థలు ఇవన్నీ కూడా ప్రజల్లో విరివిగా కౌన్సిలింగ్ చేసి బాగైన వాళ్ళ ప్లాస్మా కరోనా రోగుల్ని బాగు చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి నచ్చజెప్పాల్సిన అవసరం అనేది ఉన్నది. ఈరోజు భయం ఉంది ప్రజలకి. నాకు ఇప్పుడే కదా బాగైంది, ఇప్పుడు నా రక్తం ఇస్తే ఎట్లా అని చెప్పి భయం ఉంది. రక్తదానంలో కూడా ఇదే భయం ఉండేది. ఈ భయంలోంచి బయట పడేసి జనాన్ని తోటి వ్యక్తులకి, సాటి మనుషులుగా సహాయపడాలనే ఆ గుణం సహజంగా మనుషులకు ఉంటుంది. దాన్ని కొంచెం వెలికితీసి వాళ్ళు ఇతరులకు తోడ్పడేటట్టు చేయటం అనే పనే మనం ఇప్పుడు చేయాల్సినటువంటిది.